హలో అండి, వెల్కమ్ టు షిపాకం. ఈరోజు మన అందరం ఎక్కువగా వాడే కట్లరీ గురించి మాట్లాడుకుందాం. రోజుకి ఎన్నోసార్లు మనం స్పూన్లు, ఫోర్క్లు, నైఫ్స్ ఇవన్నీ వాడతాం కదండి. సో అయితే అవి పాడవడం, లేకపోతే అవి సరిగ్గా పనిచేయకపోవడం అలా జరిగేదాకా కూడా మనం దాటి గురించి సరిగ్గా పట్టించుకోం కదండి. అది ఏదైనా అవ్వచ్చు, ఒక వంగిపోయిన ఫోర్క్ కావచ్చు, ఫోర్క్లు ఒక్కొక్కసారి వంగిపోతాయి సరిగ్గా, లేకపోతే తుప్పు పట్టిపోతాయి స్పూన్లు కానీ ఫోర్క్లు కానీ, లేకపోతే ఈ కత్తులు మన డిన్నర్ నైఫ్స్ కానీ లంచ్ నైఫ్స్ కానీ అవి ఒక్కొక్కసారి చీప్గా ఉండి చూడడానికి చీప్గా ఉంటాయి, కానీ మనం హడావిడిలో కొనేసుకుంటాము, లేకపోతే అవి సరిగ్గా కట్ అవ్వకపోవచ్చు. సో ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయండి, అవునా కాదా? కదా, మనం కట్ చేస్తుంటే కట్ అవ్వదు ఆ నైఫ్ తోటి, అవునా? లేదా ఆ స్పూన్లు బాగోవు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. సో దాని గురించి మనం అసలు ఎలాంటి కట్లరీ అనేది మనం ఎంచుకోవాలో ఈరోజు మనం చూద్దామండి. అయితే ఇందులో మనం చూసినట్టయితే మొదటిది అసలు ఎలాంటి మెటీరియల్ని తీసుకోవాలి. అయితే జనరల్గా మనం స్టీల్వే వాడుతూ ఉంటాం కదండి, ఎక్కువగా స్టీల్ అయితే మంచిది కదా. సో స్టీల్వి కనుక మనం ఎంచుకునేటప్పుడు వాటి మీద నంబర్స్ ఉంటాయండి. మీరు చూడండి ఆ ప్యాకెట్స్ మీద కనుక 18/10 అని కానీ, 18/8 అని కానీ, 18/0 అని కానీ ఉంటాయన్నమాట. అయితే దీనికి ఏంటి అర్థం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 18/10 అంటే ఏంటంటే ఇది బెస్ట్ క్వాలిటీ అనమాట. అంటే 18% ఇందులో క్రోమియం ఉంటుంది, 10% నికెల్ ఉంటుందన్నమాట. సో నికెల్, క్రోమియం వీటి పర్సంటేజ్లు అనమాట. ఎందుకంటే క్రోమియం ఉండడం వల్ల గట్టిగా ఉంటాయి అన్నమాట. అది రస్ట్ పట్టకుండా, అంటే తుప్పు పట్టకుండా ఉంటాయి. అలాగే నికెల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే షైనింగ్ ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువ షైనింగ్ ఉండి తొందరగా ఇవి కూడా పాడవకుండా ఉండడానికి ఈ నికెల్, క్రోమియం ఉంటే మంచిదన్నమాట. సో నికెల్ పర్సంటేజ్ 18, అలాగే 18/10 అంటే 10% నికెల్ ఉందన్నమాట. అంటే బెస్ట్ అనమాట ఇదండి. సో క్రోమియం ఎక్కువగా ఉండాలి, అలాగే నికెల్ కూడా 10% ఉంటే చాలా మంచిది అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్రోమియం అయితే ఉంటుంది కానీ 18 నికెల్ తక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాటి షైను అవి తక్కువ ఉంటాయి, తొందరగా తుప్పు కూడా పట్టే అవకాశం ఉంటుందండి. సో ఈ విషయాన్ని అయితే కనుక చూసుకోండి, సరేనా? నెక్స్ట్ వచ్చేసి అసలు మనకి ఎన్ని కావాలి ఇవి అంటే ఏమేమి తీసుకోవాలి అసలు మనం అంటే, ఫోర్కుల్లో కూడా 2 రకాలు ఉంటాయండి. డిన్నర్ ఫోర్క్ అని, అలాగే సాలెడ్ ఫోర్క్ ఉంటుందన్నమాట. అంటే మెయిన్ ఫోర్క్ వచ్చేసి డిన్నర్ ఫోర్క్, సాలెడ్ ఫోర్క్ వచ్చేసి చిన్న ఫోర్క్ అనమాట. సో అలాగే డిన్నర్ నైఫ్లు వేరుగా ఉంటాయండి మనకి సపరేట్గా, మామూలు కత్తులుగా కాకుండా డిన్నర్ కోసం అని చెప్పేసి, అంటే మనం తినడానికి ఉపయోగించే వాటి పేరు డిన్నర్ నైఫ్, కానీ లంచ్కి కూడా వాడుకోవచ్చు అండి. లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కైనా, అంటే తినడానికి ఉపయోగించే కత్తులు అనమాట. అలాగే సూప్ స్పూన్లు వేరుగా ఉంటాయి. మన టీ స్పూన్లు అంటే మామూలు స్పూన్లు, లేదా డెసర్ట్ స్పూన్స్, తినడానికి ఉపయోగించే స్పూన్లు, ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయండి. సో ఇవి మీరు ఏం చేస్తారంటే, ఇవి ఒక్కొక్కసారి అన్నీ కలిపి అమ్ముతారు, లేదా విడివిడిగా అమ్ముతారండి. మీరు జనరల్గా ఏం చేస్తారంటే, మీ ఇంట్లోకి ఎంత కావాలో చూసుకుని, మీరు ఎంతమంది ఉన్నారో దానికంటే కొన్ని ఎక్స్ట్రా తీసుకోండి. ఒక 4 కానీ 6 కానీ ఎక్స్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంట్లో ఒక 4 ఉన్నారనుకోండి, 4కి తలా ఒక స్పూను కనుక మీరు తీసుకుంటే ఇంకొక 4 కానీ 6 కానీ ఎక్స్ట్రా స్పూన్లు తీసుకోండి. అలాగే ఫోర్కులు కూడా అంతే, మీరు 4 ఫోర్కులు తీసుకుంటే ఒక 4 కానీ 6 కానీ ఎక్స్ట్రా ఫోర్కులు తీసుకోండి. సో ఇలా ఎక్స్ట్రా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఎప్పుడైనా గెస్ట్లు వాళ్ళు వచ్చినా కూడా మీరు వీటిని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకేసారి ఒక 10 స్పూన్లు కానీ 10 ఫోర్కులు కానీ మీరు వాడుకునేటట్టుగా ఉంచుకోండి, మినిమం అన్నమాట ఇది. ఇవి కాకుండా మీరు రోజువారీ ఏదైనా వాడుకోవడానికి ఎక్స్ట్రా కావాలంటే దాన్ని బట్టి మీరు తీసుకోండి. నైఫ్స్ కూడా అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ ఎలా ఉండాలి, ఫీల్ ఎలా ఉండాలి, వాటి ఫినిష్ ఎలా ఉండాలి అంటే, మొదటగా దీంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే వెయిట్ ఎలా ఉండాలో చూసుకుందామండి. అంటే సరిగ్గా ఉందా, బ్యాలెన్స్ అవుతుందా, మీరు చేతిలో పట్టుకుని చూస్తే కనుక అది మీరు కంఫర్టబుల్గా ఉందా, ఆ హ్యాండిల్ షేప్ ఎలా ఉంది. కొన్ని హ్యాండిల్స్ ఇలా గుండ్రంగా ఉంటాయి, లేదా కొన్ని పలకగా ఉంటాయి అన్నమాట. సో ఇలా రకరకాల హ్యాండిల్ షేప్స్ ఉంటాయండి. అలాగే కాకుండా వీటి ఫినిష్ ఎలా ఉంది, ఫినిష్ బాగుందా, అంటే మంచి మిర్రర్ ఫినిష్ ఉందా, అలా
ఆ, అలాగే లేదా మామూలుగా మ్యాట్ ఫినిష్లో ఉన్నాయా అవి కూడా చూసుకోండి. అలాగే వీటన్నిటికంటే కూడా ముఖ్యం హ్యాండిల్ లెంగ్త్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ హ్యాండిల్ లెంగ్త్ అనేది. ఎందుకంటే ఇది కనుక మీకు కంఫర్టబుల్గా లేదనుకోండి, ఆ హ్యాండిల్ లెంగ్త్ కనుక ఎక్కువ లేకుండా మరీ చిన్నగా ఉంటే పట్టుకోవడానికి కుదరదు అనమాట. కంఫర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరేనా? సో అందుకని చెప్పేసి మీరు చూడండి ఇది కరెక్ట్గా అంటే పొడుగ్గా ఉందా లేదా, అంటే మరీ పొట్టిగా ఉంటే కనుక తినేటప్పుడు కంఫర్టబుల్గా ఉండదన్నమాట. సో దాన్ని చూసుకోండి, పొడుగ్గా ఉండాలి ఎప్పుడైనా సరే. అలాగే మీరు బడ్జెట్లో కూడా చూసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ 2 రకాల షాప్స్ చూపిస్తున్నానండి మీకు నేను ఊరికి ఎగ్జాంపుల్గా అనమాట. మనం హోమ్ సెంటర్ లాంటి చోట అయితే కనుక, అంటే లైఫ్ స్టైల్ వాళ్ళ హోమ్ సెంటర్ ఉంటుంది కదండి, ఇది అన్ని సిటీస్లోనూ ఉంటుంది నాకు తెలిసి. సో హోమ్ సెంటర్ లాంటి చోట కనుక మీరు చూసినట్టయితే కొంచెం మీకు క్వాలిటీ ఉంటాయి, అలాగే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయండి. లేదా ఇప్పుడు నేను ఇంకొక స్టోర్ చూపించాను చూసారా, శరవణ అని చెప్పేసి, అంటే ఇక్కడ మాకు చెన్నైలో అయితే శరవణ అని ఉంటుందండి. అలా రకరకాల వేరే వేరే స్టోర్స్ ఉంటాయి కదా, ఏదన్నా అవ్వచ్చు. అది ఏదన్నా అలాంటి ఒక లోకల్ స్టోర్లో అయితే కనుక మీకు ఒక్కొక్కసారి మీకు మంచి క్వాలిటీ కూడా ఉంటాయి, అలాగే చీప్లో కూడా ఉంటాయండి. కాకపోతే బడ్జెట్లో వస్తాయి అన్నమాట. ఇవి తక్కువ రేట్లో కూడా మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలాంటివి కూడా మీరు చూసుకోవచ్చు. కానీ మీకు మంచి క్వాలిటీవి కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిష్ వాషర్లోనో మీరు వేసినా సరే పాడవకుండా ఉండాలి, చూడడానికి చాలా బాగుండాలి, మంచి క్వాలిటీగా ఉండాలి, షైనింగ్ ఉండాలి, ఇలాంటివన్నీ అంటే కనుక మీరు మంచి ప్రీమియం తీసుకుంటే, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ రోజులు కూడా రావాలి అంటే కనుక మీరు వీటిని మీరు మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకుంటేనే బాగుంటుందండి. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఈ కట్లరీని తీసుకునేటప్పుడు ఆ స్టెయిన్లెస్ స్టీల్ యొక్క క్వాలిటీని చూడండి. 18/10 18/8 అని చూడండి. 1 2 నంబర్స్, అంటే ఎన్ని వస్తువులు మీరు తీసుకోవాలి, ఇప్పుడు నైఫ్స్ ఎన్ని కావాలి, లేకపోతే స్పూన్లు ఎన్ని కావాలి, అవి కరెక్ట్గా చూసి తీసుకోండి. 3వది ఏంటంటే వాటి యొక్క ఎలా ఉంది, అంటే అవి సరిగ్గా వాటి హ్యాండిల్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాటి ఇది యాక్చువల్ ఆ స్పూన్లు కానీ ఆ లైవ్స్ కానీ అవి సరిగ్గా ఉన్నాయా లేదా, వాటి ఫినిష్ ఎలా ఉంది, ఇలా అన్ని రకాలుగా చూసుకుని వెయిట్ ఎలా ఉంది, బాగా బరువు ఉన్నాయా లేకపోతే మరీ తేలిగ్గా ఉన్నాయా, వాటి క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయండి. 4వది మీకు నచ్చినవి తీసుకోండి. చూసే స్టైల్ అనమాట. మంచి స్టైల్ చూసుకుని మీకు బాగా ఏవి నచ్చాయో, చూడ్డానికి కూడా మీకు బాగుండాలి అనుకుంటే మీ అభిరుచికి తగ్గట్టుగా తీసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.